ఈరోజు ఒక పేషెంట్ వచ్చారు హాస్పిటల్కి. ఆయనకి ఏంటి అంటే కళ్ళు తిరుగుతున్నట్టు, తూలుతున్నట్టు, నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పుతున్నట్టు అనిపించింది. సో వెంటనే ఏం చేశారంటే ఆయనకి షుగరు, బీపీ ఉన్నాయని చెప్పేసి బీపీ చెక్ చేసుకున్నాడు. బీపీ చెక్ చేస్తే 210 ఉంది, అంటే చాలా ఎక్కువ ఉంది. దాంతో వెంటనే షాప్కి వెళ్ళేసి బీపీ బిల్లలు తెచ్చేసుకొని వెంటనే వేసేసుకున్నారు. కొంతసేపు తర్వాత ఏమైంది అంటే 2 కళ్ళు కనిపించకుండా పోయాయి. దాంతో ఇంకా భయపడిపోయి హాస్పిటల్కి వచ్చారు. ఆ హాస్పిటల్కి వచ్చేటప్పటికల్లా వెంటనే కింద పడిపోయి ఫిట్స్ లాగా వచ్చాయన్నమాట. ఫిట్స్ లాగా వచ్చి ఇంకా మన స్పృహలో లేడు. దాని తర్వాత బాగా గురక రావడం స్టార్ట్ అయింది. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు వెంటనే గుంటూరుకు వచ్చారు. చూసేటప్పటికల్లా అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు, నొప్పిచ్చినా కూడా తెలియట్లేదు, బాగా గురక వస్తుంది. మామూలుగా కోమాలో ఉన్న వాళ్ళకి గురక వచ్చింది, ఎందుకంటే నాలుక వెనక్కి పడింది, ఏమీ మింగలేరు కాబట్టి ఎంగిలి అవన్నీ కూడా ఇక్కడే మిగిలి గురక వచ్చింది అనమాట. సో అట్లాంటి వాళ్ళు మేము వెంటనే ట్యూబ్ వేస్తాం, ట్యూబ్ వేసేసి వెంటిలేటర్ కనెక్ట్ చేసాం.